నమస్తే. స్వాతి కార్తెలో పుట్టిన వాన చినుకులు సముద్ర గర్భంలో చేరి ఆల్చెప్పులోకి వెళ్ళిన తర్వాత ముత్యాలుగా మారుతాయి. అలాంటి ముత్యాలు యాని ముత్యాలు అనమాట. ఒకడు ఎమరాల్డ్, ఒకరు ముత్యం, ఇంకొకటి స్వాతి ముత్యం. సో మార్చి 22న సో మన ముందుకు రాబోతున్నారు ఓం భీమ్ బుష్ అని చెప్పి. చూసారా ఎంత ఎనర్జీగా ఉన్నారో. సో మనం టీజర్ ట్రైలర్లో చూసాం, మామూలుగా లేదు, చాలా కొత్తగా అనిపించింది. మరి టీం అంతా ఉన్నారు, ఏమాత్రం లేట్ చేయొద్దు, ఎందుకంటే నేను అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఎటువంటి ఆన్సర్లు చెప్తారు అన్నది నాకు కొంచెం ముందుగా. యాక్చువల్లీ సలార్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. నో సీతాలమ్మ ఓకే, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీకంటే మీ స్పెక్ట్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ స్టైల్స్. అవునండి. సో టీజర్ లాంచ్ లో చూసాం, చాలా అవి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఏమని థ్యాంక్ యూ ఒకటేనా ఇంకేమని అంటున్నాయా? థ్యాంక్ యూ ఒకటే అండి, మిమ్మల్ని కూడా పెట్టుకోమంటున్నారు. ఓకే, టీజర్ లాంచ్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇంకా అదే డ్రెస్ లో ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కాకపోతే కొంచెం ప్లానే కాదు, ఎగ్జిక్యూట్ కూడా చేశారు. అదే అంటున్నా. అంటే ప్రస్తుతానికి అవి ఇక్కడ కింద సాయి లాండ్రీ షాప్ లో ఉన్నాయి. షూటింగ్ లో టీజర్ కి వేసుకొచ్చారు కదా, కొంచెం వాష్ చేయక తప్పదు. చెమట అవన్నీ పట్టి మణికొండ చెరువులో వాష్ చేశారు. అక్కడ చింత చెట్టు మీద వెళ్తున్నాయి. మరి చెట్టు సారీ. సో ఇలానే ఉండబోతుందా సినిమా అంతా కూడా? ఇంకా ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంతేనా? చాలా బాగుంటుంది. నాకైతే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఏంటంటే తప్పకుండా నార్మల్ గా మీరంతా ఎలా కెరీర్ స్టార్ట్ చేశారు, ఎలా ఉన్నారు మనకు అర్థమవుతుంది. ఇంకొక 5-6 years అయిన తర్వాత సో మీరు ఇలాంటి కాంబినేషన్ ని రిపీట్ చేయడం నాకు తెలిసి కష్టం అవుతుంది ఏమో, అందుకే ఇప్పుడు ఈ కాంబినేషన్ తో మా ముందుకు వచ్చారని అనుకోవచ్చా? అవునా? రిపీట్ చేయడానికి ఏమి ఉండదండి. అంటే అప్పుడు కూడా ఒక స్కూటర్ ఉంటుంది, దాని కూడా మేము ఎక్కి తీయచ్చు ఫోటో. కాంబినేషన్ పరంగా రిపీట్ చేసుకోకపోవడానికి అన్నది ఏం లేదు. అంటే ప్రాబ్లీ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ స్కూటర్ ఎక్కినట్టు మేము అక్కడ ఒక కార్ ఎక్కుతాం, లేకపోతే ఒక ఫ్లైట్ ఎక్కుతాం, అలాంటిది ఏమైనా చేస్తాం. ఎందుకు స్పేస్ లో అక్కడ ప్లాన్ చేద్దాం, స్పేస్ షటిల్ అది బాగా చేద్దాం. ముగ్గురు స్పేస్ ఇస్రో వాళ్ళతో మాట్లాడిపోతాం. మంచి కాన్సెప్ట్. పైగా మననే ఇలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశాడు మాకు, ఏమని? అదే డ్రెస్సులు బాగున్నాయి, ఒకటి కావాలంట. ఎవరు కుట్టారో కానీ బాగా కుట్టారు. టైలర్ ఫోన్ నెంబర్ అది ఆయన కూడా మార్స్కి వెళ్ళడానికి అవి చేస్తాడు కదా, సో దానికి తగ్గట్టు కొంచెం ఐడియాస్ తర్వాత అవన్నీ ఇస్తారేమో. సో మీ ముగ్గురే వెళ్ళారా స్పేస్ కి? ఇంకెవరన్నా తీసుకెళ్ళారు? మా డైరెక్టర్ తీసుకెళ్ళాడు. ఫస్ట్ ఆయన వెళ్ళాడు, తర్వాత మా రాజు తోట, మా కెమెరామెన్ రాజు. వాళ్ళిద్దరు చూసి ఒకరు ఎక్కి వేసుకొని వచ్చారు చేసి అక్కడ. జస్ట్ అదొకటి అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఫుడ్ ఒకటే కాస్త. ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేదా మీరు? పంపించారండి యువి క్రియేషన్స్ వాళ్ళు, ఇంత క్యారేజ్. ఓకే, మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారా? వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ విత్ 2 coffee cups రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి. అసలు 3 coffee cups తో రెడీగా ఉన్నారు. సరే, ఈ ట్రియో కాంబినేషన్ సెట్ అవడానికి ఎవరు రీజన్? ఈ కోంబో సెట్ అవడానికి ముఖ్య కారణము ఐ థింక్ వివేకాత్రి. అదే అప్పుడు లక్డీ కపుల్ లో చూసిన దగ్గర. ఓకే, సో లక్డీ కపుల్ ఇందాక ఆయన ఇందాక ఈవిడది ఇక్కడ సింగపూర్ టౌన్షిప్. ఓకే. సో బేసికలీ ఒక రోజు ఇట్లానే సింగపూర్ టౌన్షిప్ దగ్గర పానీపూరి తింటున్నాం అండి ముగ్గురు. మా తింటం చూసే ఆయన పానీ, ఈయన పూరి, నాకేం పెట్టలేదు. సో నేను గొడవ వేసుకున్నాను. గొడవ వేసుకునేటప్పుడు చాలా విచిత్రంగా గొడవ పడ్డాం మేము. అది పక్కనే ఉండి రగడా ప్లేట్ తింటున్న వివేకాత్రేయ చూసి వీళ్ళ ముగ్గురిని సినిమాలో పెట్టాలని చెప్పి మమ్మల్ని ముగ్గురిని బ్రోచే వారెవర్రా సినిమాలో పెట్టారనమాట. పెట్టినందుకు ఆ సినిమా పొరపాటున హర్ష అన్న ఈ ఓం భీమ్ బుష్ డైరెక్టర్ హైటెక్ సిటీ దగ్గర థియేటర్ దగ్గర టికెట్ దొరకపోతే కోపంతో మళ్ళా లేదు. నేను ఇదంతా సినారియో అంతా చూసా, ఎందుకంటే నేను అక్కడ పక్కనే పాపడి చాట్ తింటున్నాను అనమాట. ఎవరు బాబు, ఆ బండి మీద తిన వాళ్ళకి అందరికి లూజ్ మోషన్స్ పడుతుంది. నాకేం కాలే. సో తర్వాత మీరు అది పాయింట్అవుట్ చేశారు. చెప్తున్నారంటే ఖచ్చితంగా. ఓకే, చెప్పండి. బేసికలీ అక్కడ ఆయనకి టికెట్ దొరకలే అప్పుడు ఆ సినిమాకి. సో అయితే ఆ కున్నస్ ఉండే, సో కున్నస్ అడ్డం ఉండే ఆయనకి బాగా ఇట్లా అంటే వీడియో తీసేది అని. సో ఆయన కూడా ఒక స్క్రిప్ట్ రాయకుండా అది స్క్రిప్ట్ రాసి బేసికలీ దాచేసి ఇంకా మొత్తం చెప్పలా స్క్రిప్ట్. అంటే ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది అంటారు. సో ముందు అది రౌడీ బాయ్స్ యాక్చువల్లీ హుషార్ అప్పుడే తీసేసాడు.
హుషారులోనే యాక్చువల్లీ ఈ సినిమా, కానీ ఆ ప్యాచ్ వరకు ఈ సినిమా అనమాట బేసిక్లీ. అదే ఆ సినిమాలో మిగిలిపోయి షూట్ చేయవలసిందంతా ఇక్కడ తీసాడు. దాని కొంచెం ఎక్స్టెన్షన్ కొంచెం అది ఓకే, అంటే ఇది ప్రీవియస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అంటే ఏమైనా డిలే అయిందా, లేకపోతే గతంలో అనుకున్న కాంబినేషనా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ జరిగిందా? లేదు అంటే స్టోరీ ఇది యాక్చువల్లీ మన బ్రిటిషర్స్ వెళ్ళిపోతున్నప్పుడు ఒకటి వదిలి వెళ్ళిపోయారు. ఓకే, అది వెతుక్కుంటూ మేము తిరిగాము. వెతుక్కుంటూ మొన్నే దొరికింది అది. సో టీజర్ దొరికిన వెంటనే మెరుగుపెట్టి టీజర్ వదిలాం. యా ఇప్పుడు ఇంకోటి దొరికింది ట్రైలర్, అది ట్రైలర్ వదలబోతున్నాం. తర్వాత అన్ని అతికిచ్చి సినిమాగా అతి త్వరలో, అది 22 మార్చ్ మీ దగ్గర థియేటర్లోకి. అదే మీరు పాపిడి చాట్ తిన్నారు కదా అక్కడే, ఆ థియేటర్ హైటెక్ సిటీ, హైటెక్ థియేటర్ అక్కడ. ఆ థియేటర్ ఇప్పుడే మేము మీకు స్పెషల్గా ఇస్తాం టికెట్లు, ఎందుకంటే ఈసారి దొరకవు. షూర్. సో టీజర్ రెస్పాన్స్ ఎలా ఉంది శ్రీకృష్ణ గారు? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎవరి ప్లాన్ ఇదంతా, అంటే అలా డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అని ఎందుకు? మా ప్రొడ్యూసర్ సునీల్ గారు అండి, యాక్చువల్లీ ఆయన చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అలాగే యూవిగా వంశన్న, వాళ్ళిద్దరు బాగా ఐడియాస్ అన్ని అంటే కూర్చొని చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి, నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు ఎందుకు అవుతున్నారు? సో బేసికలీ వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు చాలా బ్రెయిన్ స్టార్మ్ చేశారు. సరే అంటే ఏంట్రా? అదే బ్రెయిన్ కొంచెం బ్రెయిన్ తీసుకెళ్ళి స్టామ్ లో పెడతా. అదే సో అట్లా స్టామ్ లో పెడితే ఐడియాస్ బ్రెయిన్ కూడా సీరియస్ ఉండాలి, సీరియస్ ఫీల్ అవుతున్నారు సీరియస్. సో అలాగా వాళ్ళు బాగా ఐడియాలు వేసి తర్వాత సరే వీళ్ళిద్దరు మళ్ళీ అదే స్పేస్ సూట్ లో షూటింగ్ లో నుంచి రాగానే అట్లనే తీసుకొచ్చి చేద్దాము, అప్పుడే టీజర్ మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాము. సో లక్కీగా ఆ రోజు ఎంతోమంది మీడియా సోదరి మన మధ్యలో జరిగిన ఆ ప్రెస్ మీట్ చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నామండి. డైరెక్టర్ గారు ఉన్నారు కదా, సో ఆయన హుషారు అంటే యూత్ ఎంటర్టైనర్ తీశారు, తర్వాత రౌడీ బాయ్స్ తీశారు. సో ఈ టైప్ ఆఫ్ జానర్ చూస్ చేసుకోవడానికి అంటే మిమ్మల్ని ఏ విధంగా ఒప్పించారు అంటున్నారు? స్టోరీ అండి, కొంచెం వెరైటీ స్టోరీ. డెఫినెట్గా ఇప్పుడు దాకా తెలుగులో అయితే రాలేదు, తెలుగులో కాదు నాకు తెలిసి మన ఇండియన్ లాంగ్వేజ్లో ఇక్కడ ఈ పాయింట్ టచ్ చేయలే. దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్తే బాగుంటుంది అని అనుకోవటం, ఇమీడియట్గా చెప్పడమే, నాకు స్టోరీ చెప్పడమే, రాహుల్ దర్శి నేను కాంబినేషన్ అని చెప్పడంతో ఇంకా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చి మీరు ఇంకేం అడగలేదు చూసారా, ఏదైతే ఆ చిన్న మ్యాజిక్ అయితే స్క్రిప్ట్లో కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఆల్రెడీ మేము బ్రోచి అనే సినిమా చేసిన తర్వాత మా ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది కదా ఆడియన్స్కి, మళ్ళీ సేమ్ రిపీట్ అయినప్పుడు దాని డబుల్ జోష్ అయితే 100% ఉంటుంది. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా చేశాను. అంటే అది అందులో క్షుద్రభుజులు కనిపిస్తున్నాయి, లేకపోతే కామెడీ అన్నీ ఓం బింబుష్ అన్నీ ఉంటాయి. A to Z సర్వీసెస్ అంటే ఏంటి? A to Z ఏదైనా మీకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు చెప్పొచ్చు, ఏదన్నా ఏ క్వశ్చన్ అన్న అడగొచ్చు, దేనికన్నా ఆన్సర్ చెప్తాం. మా దగ్గర అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. శ్రీకృష్ణ గారు మీరు హెయిర్ పెంచుకోవడానికి రీజన్ ఏంటి? సైన్స్ స్టైలా? లేదు, అది పెరిగిందండి ఆటోమేటిక్గా. స్టైల్ గీళ్ళు ఏం కాదు, జస్ట్ వదిలేయటం వల్ల అలా పెరిగింది. సో బాగానే ఉంది కదా అని చెప్పి ఇప్పుడు సినిమాలో ఈ హెయిర్తో కంప్లీట్ అయ్యా, సో కట్ చేయడం కూడా లేదు. ఓకే, సో ఇంకొకసారి కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే మీ కాంబినేషన్ లో సినిమా సూపర్ హిట్ అయింది, ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా సినిమా? ఖచ్చితంగా అండి, నాకు దర్శక్ కలిపి ఒక 5 కోట్లు ఇస్తే ఖచ్చితంగా ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది. అదెలా మీకు ఇస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా రీచ్ అవుతారు? మీరు సాటిస్ఫై అవుతారు కదా? నేను మేనేజ్ చేస్తాను. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అది నేను మీకు చెప్పను, నేను A to Z చెప్పను. ఎందుకు చెప్పరు? నేను అంతే. చెప్పండి, కాంబినేషన్ గురించి మీరు ఏం చెప్తారు? ఏమండి మా గురించి మీరు అడిగినప్పుడు మేము ఎలాగ అబ్బా ఓహో అనే ఆబ్వియస్లీ అంటాం అది. సో కాదు, నేను చెప్తాను మా ముగ్గురు కాంబినేషన్ గురించి మీరు పర్సనల్గా ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ మీరు సినిమాలో ఉన్నప్పుడు ఆడియన్స్ అరే వీళ్ళు ఉన్నారు, సినిమాకి వెళ్తే ఏదో డిఫరెంట్ కంటెంట్ ఉంది, డిఫరెంట్గా ఎంజాయ్ చేసి ఒక డిఫరెంట్ పాయింట్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అనుకుంటారు. నేనైతే అదే అనుకుంటాను. మేము కూడా అనుకోలే, మేము కూడా అక్షయ పాత్ర ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఫీల్ అయ్యి మేము కూడా బేసికలీ చేయడం జరిగింది. సో కాంబినేషన్ డెఫినెట్లీ మీకు మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుద్దండి. అయితే దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు ప్రామిస్ టు అవర్ ఆడియన్స్, దట్ మీరు తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే యూఎస్లో కానీ మీరు తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ చూసినా సరే మీకు గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ ఈస్ వాట్ ఐ దట్స్ వాట్ యువర్ ఫీలింగ్.
100% అదైతే ఉంటుంది. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైతే ఇట్స్ వెరీ సచ్ అ బ్యూటిఫుల్ మల్టీ స్టార్ ఫిల్మ్ దట్ వి హావ్ డన్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెఫినెట్లీ. కాంబినేషన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఈ కాంబినేషన్తో. యాజ్ అ ఫ్యామిలీగా చేసాం మేము ఆ దిక్కుమాలిన స్పేస్ సూట్స్ వేసుకొని చాలా కష్టాలు పడ్డాము. అందరు నవ్వుతున్నారు, మీరు నవ్వుతున్నారు. మీరందరు నవ్వుతున్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా కృషికి తగిన ఫలితం దొరికిందని మేము ఫీల్ అవుతున్నాము. ఇంకేం చెప్పమంటావు? టీజర్ లాంచ్ అయితే బాగా జరిగింది. శ్రీ విష్ణు చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. వై మీ ఓం భీమ్ బుష్ సినిమా చూడాలి అని ఎవరైనా ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఓన్లీ నవ్వుకోవాలి. మనకున్న అందరికీ ఉంటాయి కదా కామన్గా చిన్న చిన్న ప్రెషర్స్, వర్క్. ఈరోజు చూస్తున్నాం కదా మనం రోజు. మన సినిమాకి వచ్చారంటే ఒక 2 hours కంప్లీట్ కడుపుబ్బ నవ్వుకుంటారు, ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇంకా మేము మీ ఏం తీసుకురావక్కల్లా, జస్ట్ అలా వచ్చి అలా నవ్వుకొని హ్యాపీగా 2 hours ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో, ఒక కొత్త పాయింట్తో మిమ్మల్ని హ్యాపీగా పంపిస్తాం అన్నమాట. ఓకే, సో రాహుల్ గారు చెప్పండి. అంటే లాస్ట్ మూవీ మీకు డైలాగ్ చాలా పాపులర్ అయింది కదా, నాతోనే ప్రాబ్లం అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో ఇలాంటి నోటెడ్ డైలాగ్స్ ఏమైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మాట్లాడుకుంటారంటారా? చాలా ఉంటాయండి. ఒకటి చెప్పగలరా? చెప్తే ఇంక సినిమా వాల్యూ అంతే అంటారా? ఎక్కడెక్కడ షూట్ చేశారు, అసలు ఎప్పుడు స్టార్ట్ సో చేశారు? మేము వి స్టార్టెడ్ ఫస్ట్ నిజాం కాలేజ్లో స్టార్ట్ చేసాము. మీరు నిన్న చూడని ఆ పాట ఉంది కదండి, అది బేసికలీ అది అక్కడ నిజాం కాలేజ్లో షూట్ చేసాము. అండ్ ఆల్సో నిజాం కాలేజ్ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ, అక్కడ కూడా చాలా కామెడీగా సీన్స్ అక్కడ ఉన్నాయి. తర్వాత పూణేలో అక్కడ బోర్ అనే ఒక విలేజ్లో చాలా అక్కడ షూటింగ్ బాగా జరిగింది. తర్వాత హర్ష వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక ఏదో అది పోచంపల్లిలో కూడా షూట్ చేసాం. మీరు ఆ టీజర్లో స్పేస్ షూట్లు వేసుకొని ఆ బర్రెల మధ్యలో చూస్తున్నాం కదా, చూసారా టీజర్? సో ఆ ఫస్ట్ షాట్కే అక్కడ నవ్వుతున్నారు, బాగాలేదా టీజర్? చెప్పండి. సో ఆ టీజర్ షాట్లో ఉన్న ఊరంతా పోచంపల్లిలో షూట్ చేసాము. అక్కడ కూడా చాలా మంది పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో అక్కడ షూటింగ్ బాగుండేది. సో ఇట్లా వేరియస్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ కొన్ని అయితే, ఇంకొన్ని ఐ థింక్ ఒకటి యూబీ ఆఫీస్ కింద ఒకటి చేసినట్టు కదా, బట్ మేజర్లీ హైదరాబాద్ అండ్ పూణే అండి. షూటింగ్ వాజ్ ఫన్. అంటే ఇంత సీరియస్గా లేదు అప్పుడు, చాలా కామెడీగా కాంబో బాగా వర్కౌట్ అయింది. బేసికలీ కాంబో వర్కౌట్ అయింది బేసికలీ. ఓకే, సినిమా షూటింగ్ అప్పుడు కూడా చాలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా సినిమాలో చూపించరు కొన్ని. సో మీకు తెలిసినవి మాకు తెలియనివి ఏమైనా డిఫరెంట్గా ఏమైనా జరిగాయంటారా? మాకు తెలిసినవి అంటే మీరంటే ఏమైనా క్రేజీ ఇన్సిడెంట్స్ లాగా అంటున్నారా? ఐ థింక్ పూణే ఎపిసోడ్ ఎస్పెషల్లీ అది పాత అంటే పాపులర్ మహాలే, కానీ దాని సెట్ వర్క్ అంతా బాగా చేశాడు శ్రీకాంత్ ఫ్రెండ్ అని. సో అక్కడ దాన్ని ఒక 300-year-old మహల్ లాగా మార్చడానికి చాలా కష్టపడ్డాడు ఆయన. సో క్రేజీగా అంటే షార్ట్ మధ్యలో బాగా తుమ్ములు వచ్చాయి అనమాట మాకు. సో ఇట్లా ఎలా ఉన్నారా చెప్పారు కదా అట్లాంటి. సో దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి చాలా ట్రై చేసాం అనమాట. సో క్రేజీగా అంటే బాగా తుమ్ములు వచ్చాయి మాకు. ఓకే, అంటే మీ ముగ్గురు కాంబినేషన్ అనగానే ఓకే చెప్పారా, లేకపోతే స్టోరీ నచ్చి ఓకే చెప్పారా మీరు? అంటే నేను మాత్రం చాలా సీరియస్ చెప్తున్నాను అండి, యూవీలో ఫుడ్ బాగుంటుందని నేను అంటే సో స్పెషల్గా వండుతారు, తర్వాత చాలా బాగుంటాయి ఫుడ్ అని. సో నేను తర్వాత ఇక హర్ష ఎలాగో రాహుల్ ఫ్రెండ్, సో అంటే నాకు రాహుల్ ఫస్ట్ ఫ్రెండ్. సో రాహుల్ ఫ్రెండ్ హర్ష కాబట్టి సో అతని ఫ్రెండ్ అన్నప్పుడు నాకు ఫ్రెండే కదా. సో అట్లా నేను కూడా ఇంకా సరే అని ఇక తర్వాత పైగా ఈ ట్రియో ఏదైతే ఉందో మన ముగ్గురిది, సో ఇట్స్ ఆల్సో హిట్ కాంబో కాబట్టి డెఫినెట్లీ బాగుంటుందని. అంటే స్పెషల్గా బైక్ షాట్ పెడతా అన్నారు దాంట్లో. సో అండ్ మనోడు కూడా చాలా ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చాడు. యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో ఒక వెరీ ఇన్నోవేటివ్ అంటే కూడా ఒక కొత్త ఐడియా ఉంది దట్ పర్సనలీ వీ ఆల్ ఫెల్ట్ కనెక్టెడ్ అండ్ బిలీవ్డ్ ఇన్ దట్ ఐడియా. సో దాన్ని కూర్చో, నెక్స్ట్ క్వశ్చన్ నీకే అంటారు. సో దాన్ని బిలీవ్ చేసే మేము ముగ్గురం యూఆర్ వెరీ కనెక్టెడ్ టు ఇట్. అండ్ ఇందులో ఇంకో వెరీ గుడ్ యాక్టర్ ఉన్నాడు ఇవాళ, అంటే మేబీ కొద్ది రోజుల తర్వాత కనిపిస్తాడు మీకు, మనీష్ అని. హిస్ డన్ అ టెరిఫిక్ వర్క్. సో ఆల్సో గ్రేట్ డాన్సర్.
కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్ అందరూ బాగున్నారు అండ్ అందరికి హీరోయిన్స్ ఉన్నారు బేసిక్. ఎంతసేపు చెప్తారా, అరగంట అవుతుంది. సీరియస్ గా చెప్పమన్నారు కదరా, అందుకనే వింటున్నా బేసికలీ అట్లా సమాప్తం. ఓ హర్ష మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్? నా ఇంటర్మీడియట్ అప్పటి నుంచి ఫ్రెండ్ అండి. మేమిద్దరు నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణ కూడా సిక్ బ్రాంచ్లో చదువుకున్నామంటే మేము మ్యాక్సిమం గేట్ల బయట వెయిట్ చేసాము. సో వాడు నాతో పాటు వెయిట్ చేసేవాడు. అప్పుడు నేను వాడిని చూసి అసలు వీడికి డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఏ ఒక్కటి కనిపించలేదు అని అనుకున్నాను. కానీ పొరపాటున వాడు డైరెక్టర్ అయ్యాడు. వాడు కూడా నన్ను చూసి వీడికి యాక్టర్ అయ్యే ఏ ఒక్క లక్షణం కనిపించలేదు అని అనుకునే ఉంటాడు. ఎస్, ఎనీవేస్ గెటింగ్ ఆన్ టు ద స్టోరీ. వాడికి మరి కనిపించేది తెలియదు కానీ నేను యాక్టర్ అయ్యాను. నా దరిద్రానికి వాడు డైరెక్టర్ అయ్యి వాడు నన్నే డైరెక్షన్ తీశాడు. డైరెక్షన్లో బాగా ఫస్ట్ హుషారులో నన్ను ఒక 2 ఏళ్ళు పీక్కొందిన్నాడు. ఈ సినిమాకి ఇంకో 2 ఏళ్ళు సక్సెస్ఫుల్గా పీక్కొందుతున్నాడు. రౌడీ బాయ్స్ కూడా చేయాల్సింది కానీ అప్పుడు డేట్స్ కుదరదు. కాకపోతే నేను రౌడీని కాదు కాబట్టి, జస్ట్ బాయ్ని కాబట్టి నన్ను పెట్టలేదు. ఓకే, అలా అంటారా? అండ్ ఫైనల్లీ మీ మూవీ గురించి ఆడియన్స్ చెప్పాలంటే అదే అండి, ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. రాహుల్, విష్ణు అండ్ ప్రియదర్శి ముగ్గురం మళ్ళీ మేము ఆఫ్టర్ బ్రోచేవారు ఎవరురా మాకు బాగా కనెక్ట్ అయిన ఐడియా ఇది. సో అండ్ న్యాచురల్గా మేము ఉంటే వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఫన్ విత్ ఇన్ అవర్ సెల్స్. సో మా ఫ్రెండ్షిప్ ఇట్ గాట్ బెటర్ ఇన్ ఆన్ స్క్రీన్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్. అండ్ మార్చ్ ఇది ఆగదు, వాడు చెప్తున్నాడు మనం వెళ్దాం పదండి. సీరియస్గా చెప్పాను. సో March 22 రిలీజ్ కాబట్టి సో ప్లీజ్ ట్రైలర్ కూడా చూస్తారు, మీరు నచ్చుతుంది, మీరు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సాంగ్ కూడా చూడండి, మీకు నచ్చుతుంది. సో ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. నో మ్యాజిక్, ఓన్లీ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. సో ప్లీజ్ వాచ్ Om Beam Bush on March 22 in your nearest theaters and thank Akshaya later for that. శ్రీవిష్ణు గారు మీరు చెప్పండి. సేమ్ దర్శి చెప్పింది. Copy and 22 అందరూ కూడా ఓం భీమ్ బుష్ చూసి చెప్పండి, చూసి హ్యాపీగా నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈ వేసవి కాలం చల్లగా ఉంటుంది. అవును, ఇదే సినిమా టైలర్ గోదావరి సినిమా ట్యాగ్. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది. ఈ వేసవి చాలా హాయిగా ఉండబోతుంది. ఈ వేసవి చాలా హాయిగా ఉండబోతుంది. March 22 మీ దగ్గర ఉన్న థియేటర్లో ఓం భీమ్ బుష్. నేను ఇంకో 2 ఏళ్ల దాకా చెప్పే అవసరం లేదు, నాకు చెప్పే ఉంది. సరే, మీరు మరీ కామెడీగా కాకుండా సీరియస్ గా కాకుండా మీ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? మా సినిమా గురించి ఆడియన్స్ March 22 నాడు సీట్లు చింపుకునే లెవెల్లో మీకు నవ్వుకోవాలని ఉంటే తప్పకుండా మీ అభిమాన థియేటర్కి వెళ్ళి ఓం భీమ్ బుష్ అనే సినిమాని చూడండి. దాంట్లో ఎక్కువగా నాకు సపోర్ట్లు కొట్టండి, వాళ్ళిద్దరిని లైట్ తీసుకోండి. ఓం భీమ్ బుష్. సో March 22 రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే తీసుకుందో సో అంతే పాజిటివ్గా థియేటర్లో సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వెల్, అది ఈ ట్రియో మాటల్లో నాకు కొంచెం అర్థమైనట్టు లేదు కాబట్టి దాని గురించి వదిలేసి టీజర్ అర్థమైంది కదా. సో సినిమా అయితే త్వరలో రిలీజ్ కాబోతోంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూసి సినిమాని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.